ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/7/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము, వర్ష ఋతువు శ్రావణ మాసము, శుక్లపక్షము, విధియ రాత్రి 10:46 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:56 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:21 నుంచి 3:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:40 వరకు. వర్జం ఉదయం 6:23 వరకు ఉంటున్నది. తిరిగి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:11 నుంచి 5:50 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 5:57కి, సూర్యాస్తమయం 6:48కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందకరమైన వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ లేదంటే బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ మంచి విజయం సాధించవచ్చు. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల దూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. నూతన గృహయోగము, స్థల లాభము, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం. బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి అనుకూలత శుభయోగం. ఈరోజు ఈ రాశి వారికి ఇదంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలు వెళ్ళగలిగే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త. విద్యా పరిపూర్ణమైనటువంటి శుభయోగం, చాలా అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, వైవాహిక జీవనానందం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, మంచి అనుకూలమైన సంబంధ బాంధవ్యాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా అనుకూలత. లాటరీల వల్ల దూదం వల్ల ధనయోగం ఉంటుంది. మంచి మాట తీరు, అందరి ఆదరణ, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగమే. నిజంగా చెప్పాలంటే వీరికి రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఊహించని ఉద్యోగ విజయం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో బదిలీలు, మార్పులు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం కనబడుతోంది. బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక,
ఇసక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాలకు లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, బస్సు దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన సంపద, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం. తప్పకుండా మీకు శుభ ఆనందాది యోగాలు బలంగా కనబడుతున్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనము, రుణ విమోచనము, అనుకున్నటువంటి కార్యసిద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో అనుకూలత పొందుకునే శుభతరం, వస్తువాహన సౌలభ్యాలు పొందుకోవచ్చు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సినిమా రంగ వ్యాపారంలో వృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, రాజకీయ నాయకులకి శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారు కాస్త నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. అనవసర వివాదాలకి దూరంగా ఉండాలి. లేనిపోని తొందరపాటు చర్యలు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. ధన నష్టం, వ్యవహార నష్టం, ఆర్థిక ఇబ్బందులు, చికాకులు, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ఆకస్మికమైనటువంటి ధన ధాన్య నష్టం, రైతులు మోసపోయే అవకాశం, చేనేత కార్మికులకు ఇబ్బంది కలగడం, అలాగే మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువు నష్టం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, ఈ కిరాణా వ్యాపారంలో సూపర్ మార్కెట్ వాళ్ళు తప్పుడు మార్గంలో వ్యాపారం చేయడం వల్ల మీ యొక్క వ్యవస్థల్ని మూసివేసే అవకాశం. ఈ బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా మూసివేస్తారు. డేట్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ముఖ సౌందర్య సాధనాలు, ఆయిల్స్ వాడతారు. దానివల్ల చేయించుకునేటువంటి వాళ్ళకి, వ్యక్తులకి ప్రమాదమే, చేస్తున్న వ్యక్తులకి ప్రమాదమే. జైలుకి వెళ్ళక తప్పదు, లేదంటే దేహశుద్ధి కలగవచ్చు. ఈ బ్యూటీ పార్లర్ వారికి దేహశుద్ధి ఉంటుంది, జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి నష్టం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం వరకు నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో ఇబ్బందులు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి కష్టకాలంగా చెప్పబడుతుంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి ఏ పరీక్ష రాసినా మీకు నష్టం మాత్రమే కలుగుతుంది, జాగ్రత్త. పాస్ అవ్వరు, మీరు ఎట్టి పరీక్షలో పాస్ అవ్వరు, జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకండి, సొంతంగా పరీక్ష రాయండి. కొద్దిగా కనీసం పాస్ మార్కులన్నీ వస్తాయి, లేదా నష్టపోతారు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. తప్పుడు వైద్యులు, తప్పుడు జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఇబ్బంది కలిగే అవకాశం. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించే ప్రయత్నం జరుగుతోంది. జన్మ జాతకం చూయించుకోండి, తద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తగు పరిహారాలు చేసుకోండి. భగవద్గీత పారాయణం చేయండి. ఎవరికైనా అన్నదానం చేయండి, ఎవరికైనా వస్త్రదానం చేయండి, గొడుగు దానం చేయండి. చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:11 నుంచి 10:56 వరకు, తిరిగి సాయంకాలం 4:13 నుంచి 5 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయ లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విదేశాల్లో స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగ, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావుతూ వరకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ వారికి, బోర్బావుతూ వారికి లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం బాగా కనబడుతోంది. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకునే అవకాశం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి అభివృద్ధి, తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల మంచి ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్ట యుగాలు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో స్వదేశంలో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, వీసా సంబంధ శుభవార్త వినే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 8 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. మంచి ప్రయోజనవంతమైన శుభయోగం, ధన ధాన్య వృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ వృద్ధి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సోదర మైత్రి పొందుకోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, వాహన యోగం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, వివాహ అనుకూలత పొందుకోవడం, శుభకర సంతాన యోగం, విదేశీయాలలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని పొందుకుంటారు. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. ఉద్యోగాల అనుకూలత, బదిలీలు కూడా అనుకూలత, తప్పక విదేశీయానం ఉంటుంది. విదేశాల అనుకూలమైన శుభయోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రుల అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ తగాదాల నుంచి బయటపడడం, ఆస్తి పంపకాల అనుకూలత, గొప్పవారితో పరిచయం, తీర్థయాత్ర సేవనం, విదేశీయానం, ప్రయాణ అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ లో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకుని అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి యోగం చెప్పబడుతోంది. 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు కూడా అమోఘమైనటువంటి ఆనంద యోగాలు, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్ వ్యాపారంలో మంచి విస్తరించే, అంటే వేరే రాష్ట్రానికి విస్తరించే అవకాశం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా మంచి పదోన్నతులు పొందుకోవడం,
తాత్కాలిక ఉద్యోగ పదవిని పర్మనెంట్ అవ్వడం, అలాగే బదిలీలు పొందుకునే అవకాశాలు, బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్తుంది, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే దాని నుంచి బయటపడే అవకాశం, సంపూర్ణమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి ముఖ్యంగా ఈ ఏజెంట్లకి అయితే తప్పకుండా ఈ మంత్ టార్గెట్ ఈ ఒక్కరోజు పూర్తవచ్చు కూడా అటువంటి యోగం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వరకు, జ్యోతిష్య పనికి కూడా లాభాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. లాటరీ లెవెల్లో జూదం వల్ల కలిసి వస్తుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రమాదం జరిగే అవకాశం. మద్యపాన సేవనం వల్ల కావచ్చు, లంచాలు తీసుకోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోవచ్చు, సోదరుల మధ్య అనవసరం ఘర్షణ వాతావరణం నష్టాన్ని కలిగించవచ్చు, ఆస్తి పంపకాల అసమానత ఇబ్బంది కలగవచ్చు, లేదా ప్రభుత్వ సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాల్లో నష్టం జరిగే అవకాశం ఉండవచ్చు. ఏదేమైనా ఇతరుల వల్ల మీకు ప్రమాదం, స్వయంకృతాపరాల ఇబ్బందులు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసేవారు అప్రమత్తంగా ఉండండి. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనర్థాలు కలిగే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి ఇబ్బందులు కలిగే అవకాశం. రసాయన కర్మాగారంలో, పెట్రోల్ బంకులలో, వస్త్రాలయాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. ఏమాత్రం అనుభవం లేనటువంటి వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు నష్టాన్ని కలిగిస్తాయి. మోసపోయే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల ఇబ్బందులు. గర్భిణీలకు ఇబ్బంది కలిగే అవకాశం. ఎందుకంటే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుగా గర్భస్రావం చేయించుకునే అవకాశం. అది మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. పితృదోషాలు ఏర్పడతాయి. జాగ్రత్త. సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో ప్రేమ కలాపాలు, జిగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళతో ఈ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చా అని అడిగితే అది కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త. పనికి మాలిన వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పుడు మార్గాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అవరోధాలు, అవాంతరాలు, మత్స్యకారులకు ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది, కళాకారుల క్రీడాకు నష్టం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, రైతులకి మోసపోయే అవకాశం. వాహనం ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి. ప్రమాదాన్ని పొందుకోకండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. అయ్యో గురుగారు, నేను విదేశీ ప్రయాణం పెట్టుకున్నానండి, నేను తప్పకుండా వెళ్ళాలి. వాళ్ళ 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడమే మీకు పరిహారం. ఇందులో సందేహం లేదు. జన్మజాతిని చూపించుకొని తగు పరిహారాలు చేసుకోవడం మంచిది. మళ్ళీ వెంటనే సూడో నాస్తికులు కొంతమంది మొదలెడతారు. చూసారా, భయపెట్టి డబ్బులు దప్పడానికి ఇటువంటి పరిహారాలు చెప్పి మిమ్మల్ని వక్ర మార్గం పట్టి అని అంటారు. జాగ్రత్త. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిర పడకన్. మీ జన్మజాతకు ఉన్నటువంటి గ్రహస్థితి, జన్మజాతకాన్ని చూయించుకొని పరిహారాలు చేసుకొని చెప్తున్నాను. లేదా నష్టపోతారు. జన్మజాతకం బాగుంది, పరిహారాలు అక్కడ లేదు, స్వామివారి నామస్మరణ చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు. కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. సోదరులతో జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ గంటకి నష్టము, కష్టకాలంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణం 2 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం. అలాగే ఎవరికైనా చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు కూడా శుభయోగంగా కనబడుతున్నాయి. వివాహ సంబంధ చర్చల్లో అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగంలోను, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఆర్థిక లాభం, మానసిక శారీరక స్థైర్యము, ధైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త కార్య ప్రారంభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మంచి వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్తో సహా అన్ని రకాల విద్యల్లో రాణింపు బాగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వరకు అభివృద్ధి బాగా కనబడుతుంది. ఇతరుల మీద ఆధారపడినటువంటి ఏ పనులైనా సరే అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాయి. అంటే వాళ్ళ సహకారాన్ని పూర్తిగా అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనంద యోగం, ఆస్తి పంపకాల లాభాలు, రోగనాశనం, రుణ విమోచన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, విదేశీయాన, గృహయోగ, కుటుంబ సౌఖ్య, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. మంచి మాట తీరు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం అయితే మంచి విస్తారంగా మీరు విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి వివాహ యోగము, సంతాన లాభము, సంతానము వల్ల గౌరవము, సంతానం వల్ల ప్రయోజనము, సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతులకి, పూలు, పలుకురాలు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారాన్ని శుభకరంగా ఉండబోతోంది. సోదరులతో వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధనగనక, వస్తువాహన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ఇది చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. ఈరోజు చాలా మంచి శుభకరం, మంగళప్రద, ఆనంద యోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు రాణింపు, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీరికి 8, 9 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.